దేవునామానికి స్తోత్రాలు. కూడినందుకు కూడా ప్రభు పెట్టమని చెల్లిస్తున్నాం. సమయమందు ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుంటాను. ప్రార్థన చేసి ప్రభు సహాయం కోరుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రాంతం తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదంలో నాలుగు స్తోత్రం స్థుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ స్థుతులు నాలుగు స్తోత్రం తండ్రి. నాయనదిగో ప్రభా, ఈ యొక్క నా తండ్రి ఉదయకాలంలో ప్రభావ నాయన నీ పరిశుద్ధ మందిరంలో తండ్రి నాయన మేమందరం కూడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీ సన్నిధిని మీ కృపను మాతో ఉంచండి ప్రభావ. ఇదే ఆరాధన అంతటికీ అధిపతిగా ఉండి నడిపించమని అడుగుతున్నాం. వచ్చిన కొద్దిమంది బిడ్డల బట్టి మీ వందనాలు ప్రభావ. రావాల్సిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు నడిపించండి, సకాలానికి మందిరానికి రావడానికి నేర్పించండి ప్రభు. నీ వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన పాటలు స్తుతించాలని ఆశపడుచుండగా నాయన మా గళము ఎత్తి ప్రభావ నా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే శక్తి మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన మరి స్తుతి ఆరాధనలో మీరు ఉండండి నాయన. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు ఉండండి. సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిళ చేకూర్చుకోమని అడుగుచున్నాం. దివ్యమైన మీ వాక్యం మాకు అనుగ్రహించి ప్రభా మా జీవితాలు మార్చేటువంటి ప్రభా నాయన కృపగలిగినటువంటి నీ ఆత్మను మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. మ్యూజిక్ ప్లే చేసిన బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభు. తండ్రి సౌండ్ సిస్టమ్ స్వాధీనంలో తీసుకోమని అడుగుచున్నాం. మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డని ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం. రావాల్సిన బిడ్డలతో మాట్లాడి కుటుంబంగా నీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ కృపా సన్నిధిని మాతో ఉంచమని, నీ ఆత్మను పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించే కృప మాకు దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా స్తుతించి పాడదాము స్తుతుల స్తోత్రాలు అనే పాటను పాడుతూ ప్రభు నామాన్ని కనపడతాము.
పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలునా ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రం స్తుతుల సింహాసనం వీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే అర్పింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం అనే పాటను పాడుతూ దేవునామాన్ని నడపడతాం. You take this side. Repeat like this. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే నా కోట నీవే నా కొండ నీవే నా కోట నీవే.
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతున్నామండి. కీర్తనలు 124వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మార్చి ఒక వచనం నేను ఒక వచనం మీరు మార్చి చదువుకుందాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగిలికొన్నప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా కొల్లిపారేయును.
ప్రవాహంలో ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారింటుమని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగిపని యెహోవా స్తుతిమంతుడుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయం కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినాక. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయండి చెప్పేది? ఏమైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే రేపు ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకొస్తుందిగా ప్రభు దగ్గర మనం చేస్తుంది. దేవుని నామ స్తోత్రాలు, మీకు వందనాలు. చదవక దేవుడు మనకి ఏం కాకుండా మరి అగ్రికల్చర్ని కాపాడడానికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి మీకు తెలిసిందే నాది ఒక బ్యాక్లాగ్ ఉండిపోయింది సిన్స్ 3 సెమిస్టర్స్. మరి ఎంత ట్రై చేసినా వాడు ఒక మార్క్ పెంచట్లేదు, ఒక మార్క్ తగ్గించట్లేదు. మరి దేవుడి దయ వల్ల మరి ఈసారి ఆ బ్యాక్లాగ్ క్లియర్ చేసినందుకు మరి దేవుడు సాయం చేసినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన వల్ల మరి ఇప్పుడు 4th ఇయర్ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన సాక్ష్యం దేవుడు చూపిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాక్ష్యాలు అయిపోయినట్లయితే దేవుని స్తుతి ఆరాధన చేసుకొని దేవుని నామాన్ని స్తుతిస్తూ మరి మన దేవుని సంధించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్థుతి ఆరాధన చేద్దామండి. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టుకొని, ప్రభువా వారం అంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీ కొందనాలయ్యా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని పోషించిన దేవాన్ని కొందనాలు, మమ్మల్ని ఆదరించిన దేవాన్ని కొందనాలు, మమ్మల్ని రక్షించుకున్న దేవాన్ని కొందనాలు, మమ్మల్ని నడిపించుకుంటున్న దేవాన్ని కొందనాలు, మమ్మల్ని తండ్రి నీ రెక్కలైనా కాపాడుతున్న దేవాన్ని కొందనాలు, వ్యాధి బాధల్లో మాకు తోడైన దేవాన్ని కొందనాలు. నా తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఆశ నిరాశలో మేము ఉన్నప్పుడు మాకు సహాయం చేసిన దేవాన్ని కొందనాలు. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, మీ దయకై వందనాలు. మహోన్నతులైన దేవా మీకు స్తుతులయ్యా. మహిమగల తండ్రి మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా. సర్వోన్నతుడా మీకు స్తుతులయ్యా. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మహిమగలైన దేవా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. సర్వోన్నతులైన దేవా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. పవిత్రుడైన దేవా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తోత్రములయ్యా. సజీవుడా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. మాతో ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రమయ్యా. మహిమా స్వరూపి మీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఘనమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నిన్ను మాత్రమే మేము ప్రేమించగలము ప్రభువా. నా యేసు రాజా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీకే స్తుతులయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు నైనా మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మా జీవం ఉన్నంత వరకు మిమ్మల్ని కనపరుస్తాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రము. నీ ఆత్మాభిషేక ఆత్మతో మమ్మల్ని నడిపించలేవా నీకు వందనాలయ్యా. మహిమోన్నతుడా మీకు వందనాలు అయ్యా. నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయ్యా. అంతటి ప్రాణం పెట్టిన దేవుడు, మా యుద్ధాలన్నీ జరిగించే దేవుడు ప్రభువా. మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మీకే స్తోత్రములయ్యా, స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మహిమా స్వరూపి మీకు వందనాలు, స్తోత్రం. సర్వోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మట్టి శరీరంలో ప్రభా ప్రాణం పెట్టిన దేవుడు నాయన ఈ ప్రాణం ఎదుగు చేరేంత వరకు కూడా ప్రభా ఈ శరీరం మట్టిలోకి చేరేంత వరకు కూడా అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాయన మీ కొరకు జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా అనేక మందికి మీ కొరకు ప్రకటిస్తూ ప్రభా మా జీవితాన్ని కొనసాగించే దయచేయండి మాకు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు ప్రభా మమ్మల్ని దినాల సజ్జుల నుంచి ప్రభా మందిరానికి తోడుకు వచ్చిన తండ్రి మీ కొందనాలు స్తోత్రం మీ ఆత్మ సన్నిధిని మాతో ఉంచి నడిపించు దేవాన్ని కొందనాలయ్యా అయ్యా మమ్మల్ని బ్రతికించినందుకు మీ కొందనాలు ప్రభా అయ్యా మాలో మొదలించినందుకు మీ కొందనాలయ్యా మీకు నమ్మకంగా జీవిస్తున్నాయన మీ రాకడలో ప్రభా ఎత్తబడే వారిలో మేము ఉండడానికి మీ కృపాదీవుని మాకు దయచేయండి మీ ఆత్మ సన్నిధిని మాతో ఉంచమని అడుగుచున్నాను ఇదిగోనైనా వాక్ ద్వారా మాతో మాట్లాడండి మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం మా ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి యేసు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. అనేక మందికి ఈ అవకాశం లేకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టక మనల్ని ప్రేమించి ఆయనకి మనం చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆయన మన పక్షం నుండి మనకి సహాయం చేసిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మనం కొద్ది మంది అయినప్పటికీ అతి కొద్ది మంది అయినప్పటికీ కూడా దేవుడు మాట్లాడతాడా లేదా? ఒక్కడున్న దేవుడు మాట్లాడతారు కదమ్మా. ఒక్కడున్నా కూడా దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే దేవునికి
మరి తెలుసు ఎవరికి ఏ వాక్యమో అవసరమో, ఎవరిని బలపరిస్తే ఆయన హెచ్చింపబడతారు, ఆయన నామం ప్రకటింపబడుతుందో ఆయనకి తెలుసు. అందుకని ఏర్పరచబడిన వారిలో మనందరం ఉన్నందుకు దేవునికి వందనాలు చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నందుకు దేవునికి వందనాలు చెప్తాం. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడేట ఒక మాట. చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే తప్పు చేస్తూ ఉంటారు కదా. తప్పు అదొక అబద్ధం కావచ్చు. తప్ప కాదు అబద్ధం? అబద్ధం తప్పేనా కాదా? అప్పుడప్పుడు తప్ప, అప్పుడప్పుడు కాదు. అవసరమైనప్పుడు ఏమో అబద్ధం తప్పు కాదు, అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు అబద్ధం తప్పు. కరెక్ట్ కాదు, ఎప్పటికీ అది తప్పే కదా. దేవుడే చెప్తున్నాడు అబద్ధం మాట తప్పు, పాపం అని చెప్తున్నాడు దేవుడు, రైట్? అలాగే మరి ప్రార్థన చేయడం మానేస్తే పాపమా కాదా? ప్రార్థన చేయకపోయినా కూడా పాపమే. బైబిల్ చదవకపోతే పాపమే, రైట్? సినిమాలకు వెళ్తే పాపమే, రైట్? అలాగే ఏ తప్పుడు కార్యం చేసినా పాపం కదా. తప్పు అనేదాన్ని ప్రతిదీ కూడా పాపమే. అయితే ఈ పాపము చేసిన తర్వాత ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఏం చేస్తారంటే, ఒక పాపము చేయడానికి అవకాశం వచ్చో లేదా అవసరత వచ్చో లేకపోతే టెంప్ట్ అయ్యో ఒక పాపం చేస్తే ఆ పాపంలో అలాగే ఉండిపోవడం అనేది ఏమవుతుంది? మరణానికి దారితీస్తుంది. అదే కనుక ఆ పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించి బయటికి వస్తే కనుక దేవుడు ఏం చేస్తారంటే నరకం నుంచి, పాపం నుంచి తప్పించి వాళ్ళని ఏం చేస్తారు? నిత్య దీవానికి నడిపిస్తారు. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి పాపము చేసినప్పుడు దాన్ని జయించడానికి ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? పశ్చాత్తాపం. ఏంటంటే అది పశ్చాత్తాపం అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించి పాపాన్ని క్షమించమని అడగడం. అంతటితో అయిపోతే కుదరదు. పాపాన్ని క్షమించమని అడిగి మరలా ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. జనరల్గా ఈ క్రైస్తవ లోకంలో ఏముంటారంటే, ఒక పాపం చేసేసి ప్రవ్వా ఈరోజు పాపం చేశాను ప్రవ్వా అని ఏడుస్తూ ప్రార్థన చేసేసి క్షమించు ప్రవ్వా అని దేవుణ్ణి అడిగేసి మన హృదయం తేలికైపోయాక ఆ క్షమాపణ వచ్చేసిందని మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే పాపం చేస్తే అది పశ్చాత్తాపం అనబడదు. చేసిన తప్పుని క్షమించమని దేవుని కోరుకొని ఆ తప్పుని మరలా చేయకుండా ఉండడం పశ్చాత్తాపం అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. పాపం చేశాను అనుకుంటా జీవితాన్ని గడిపితే కనుక అది పశ్చాత్తాపం కాదు, దేవునికి ఇష్టమైన ప్రార్థన కూడా కాదు. పాపము చేసిన తర్వాత నేను పాపం చేశాను, నేను పాపిని ప్రభువా, దీని నుంచి నాకు విడుదల దయచే, ఇంకెప్పుడు ఈ పాపం జోలికి నేను వెళ్ళను అని అన్నప్పుడు అది దేవుడు చెప్తున్నాడు పశ్చాత్తాపం అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని బట్టి కొన్ని మాటలు మనం చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ మాటని నాతో అందరూ చెప్తే ప్రార్థన చేసుకొని మరి వచనాల్లోకి ముందుకు వెళ్దామండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. తండ్రి, ఇదిగో నిలబడినటువంటి నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో ఈ దినాన నాయన మేము తండ్రి కొద్ది మందిగా కూడి ఉన్నామయ్యా. ఏ బిడ్డతో ఏ వాక్యాలు మీరు మాట్లాడినై ఉన్నారో ప్రభా నాయన, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. నిలబడి నన్ను పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. నా వెదులు కాల్చండి, నా ఆలోచనలు కాల్చండి, నా తలపులు కాల్చండి, నా వేదన దూరపరచండి. నీ సన్నిధిని ప్రభా నాలో ఉంచి ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా నీ దివ్యమైన వాక్కును నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రములు ప్రభా. నా తండ్రి, నేను మాట్లాడితే కార్యాలు జరగవు నా తండ్రి, ఎందుకంటే నా మనసుతో మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా. మీరు నాయన నాలో వచ్చి నాయన నా మనసుని మీ స్వాధీనంలోకి తీసుకొని, నా మాటలు మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా తండ్రి, ఇదిగో నాయన నీ దివ్యమైన వాక్కును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీలో పశ్చాత్తాపంతో మా జీవితాలు కొనసాగించడానికి నాయన బలమైన నీ వాక్కును మాకు ఇచ్చి నడిపించమని ఘనమైన నీ స్తుతులు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యము మనం చెప్పినటువంటి మరి ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక మన దేవుడు ఎలాంటి దేవుడు అని వాక్యం సెలవిస్తుంది? కరుణ వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఏమని వస్తుందండి వాక్యం? ఏం చెప్తున్నాడు దేవుడు? కరుణ వాత్సల్యత కలిగినటువంటి మరి దేవుడు మన దేవుడు. ఈ దేవుడు అంతేకాకుండా శాంతమూర్తి. ఎవరండి దేవుడు? శాంతమూర్తి. అదే కాకుండా ఈయన అత్యంత కృప కలిగిన వాడట. ఇంకేంటంటే దేవునికి ఉన్న మాట అత్యంత కృప కలిగినటువంటి వాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి ఆయన మరి కోపము అనేది ఆయనకి వస్తుందా రాదా? మనం చేసే తప్పులు బట్టి పాపాలు బట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆ శిక్ష దేవుడు మనకి ఇచ్చి కూడా ఆయన తట్టుకోలేక మళ్ళీ ఆయన ఏం చేస్తారట? ఆయనే పశ్చాత్తాపడతారట. మనుషులుగా మనం పశ్చాత్తాపడట్లేదు, కానీ ప్రేమ గల దేవుడు చేసేటువంటి తప్పులకి అట్ని క్షమించడానికి ఆయనే పశ్చాత్తాప పడుతూ ఉన్నాడట. అందుకే నేను చెప్తానంటే మీరు ఏం చేస్తూ ఉంటారంటే పశ్చాత్తాప పడడానికి వస్త్రాలు చింపుకుంటారు. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా ఉపవాస ప్రార్థన చేస్తే పాత నిబంధనలో ఏం చేస్తారంటే గోని బట్ట కట్టుకునేవారంట. అదే విధంగా మరి ఏదన్నా బాధాకరమైన పరిస్థితి జరిగినప్పుడు వస్త్రాల్ని చింపుకునేవారట. అది దేనికి సాదృశ్యం అంటే నేను పశ్చాత్తాపడుతున్నాను అనే దానికి సాదృశ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వస్త్రాల్ని చింపుకుంటారు. నేను చాలా వేదనలో ఉన్నాను అని చెప్పడానికి ఏం చేస్తారంటే గోని బట్ట కట్టుకుంటారు. అది పూర్వపు కాలంలో అకార్డింగ్ టు పాత నిబంధన కాలంలో అలా జరిగేది. అయితే ఇప్పుడు మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు పశ్చాత్తాప పడ్డం అనేది వస్త్రాలు చింపుకునే పశ్చాత్తాపం దేవుడికి అవసరం లేదు. ఏం చేయాలంట? మన హృదయాన్ని చింపుకొని ప్రభు తట్టు ప్రార్థన చేయాలి. ఏంటంటే హృదయాన్ని చింపుకొని అని అంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపం అంతా, తప్పంతా, వేదన అంతా ఆయన ముందు పరిచిన తర్వాత దాన్ని ఎప్పటికీ కూడా నేను ముట్టను అనేటువంటి మనసును మనం కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడ? ఆయన కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు కనుక, శాంతమూర్తి కనుక, ఆయన అత్యంత కృప కలిగిన వాడు కనుక మనల్ని తప్పించడానికి, మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? చాలా మందిని దేవుడు క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే వారి యొక్క పశ్చాత్తాపం యొక్క రేంజ్ను బట్టి. వారి పశ్చాత్తాప రేంజ్ అంటే అర్థం ఏంటి? ఆ పశ్చాత్తాపము ప్రభు సన్నిధిలో ఎంత నిజమైనదిగా ఉందో, ఆ స్టేట్ ఎంత కరెక్ట్గా ఉందో దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పాపాన్ని క్షమించేవాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్తానండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే కనుక 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి
తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈరోజు పాపము, శాపము, వేదన అనేటువంటి స్థితి మనకి ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనలో సరి అయినటువంటి పశ్చాత్తాపము, సరి అయిన మార్గము లేక మనకేమవుతుందంటే మరి పూర్ణమైన క్షమాపణ పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు ఎవరు? మనందరం కూడా ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలమే. మనము ఆయన సన్నిధిలో గనక ప్రార్థించుకొని ఆయన ఎదుట మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఎందుకు తగ్గించాలి, ఎలా తగ్గించుకోవాలి అని అంటే కనుక మన హృదయంలో ఉన్న వేదన అంతా తగ్గించుకుంటే మనకు బాగా తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను చెప్తాను. లోకసువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఒకతడు ధనవంతుడంట, ఒకతడు ధనవంతుడంట. అయితే ఈ ధనవంతుడు ప్రార్థన చేస్తాడట, పరిసేయుడు అనమాట. అతడు చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? రవ్వా, నా యొక్క ధనములో నీకు 10వ భాగాన్ని ఇస్తున్నాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తా ఉన్నాను. నేను ఎన్నో కానుకలు నీకు ఇస్తా ఉన్నాను. ప్రతిసారి సమాజ మందిరంలోకి వచ్చి నిన్ను స్తుతిస్తున్నాను. నాకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు అంటున్నాడు. ధన్యతను కూడా చెప్పట్లేదు అక్కడ, చాలా గొప్పగా ప్రార్థన చేస్తాడు. నేను అంత గొప్ప, నేను ఇంత గొప్ప, నేను ఇది అది అని చేస్తున్నాడు. కానీ ఒక అతడు ఉన్నాడట, అతడు సుంకరి అట. ఏం పేరు అతను? సుంకరి. అంటే ఇది ఒక తెగ అనమాట. సుంకరి అంటే పాపాత్ముల లెక్కలోకి వస్తారు, భేదవాళ్ళ లెక్కలోకి వస్తారు, దేవుడికి ఇష్టం లేని లెక్కలోకి వస్తూ ఉంటారు. అతనట దూరంగా, దేవాలయానికి దూరంగా నిలబడి కన్నులెత్తి దేవుని వైపు చూస్తా గుండెలు కొట్టుకుంటా అన్నాడట, దేవా పాపనే నన్ను క్షమించు. ఏమడుతున్నాడంట? దేవా పాపనే నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాను. ఏ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుందో చెప్పండి? రెండో ప్రార్థనే, సుంకర చేసిన ప్రార్థనే. హృదయ పూర్తిగా కొట్టుకుంటూ అంటున్నాడట, హృదయ లోతుల్లోంచి కన్నీటి ప్రార్థన చేశాను. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని నాయన, నాకు క్షమాపణ దయచేయి. ఇది ఎలాంటి ప్రార్థన ఉంది? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. కానీ అయ్యా నేను ఉపవాసం చేస్తున్నాను వారానికి 2 సార్లు, నేను 10వ భాగాలు ఇస్తున్నాను డబ్బులు నీకు, మరి నేను అంత చేస్తున్నా, నేను ఎంత చేస్తున్నా అంటే దేవుడికి అవన్నీ కాదు. నువ్వు కాకపోతే దేవుడు ఏం చేస్తాడ? రాళ్ళలోంచి మనుషులు లేపి ఆయన కార్యాలు చేయించుకుంటాడని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. అయితే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి సుంకర ప్రార్థనే దేవుని సన్నిధికి చేరింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను పేరు పెట్టినటువంటి ఈ ప్రజలు తమను తాము తగ్గించుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తే గనక అప్పుడు ఆయన వాళ్ళ చెడు మార్గములు విడిచిన ఎడల అని అంటున్నాడు దేవుడు. తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అదే పాపాన్ని నెక్స్ట్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? పాపం అంటే ఏంటంటే అసలు నీ చూపు పాపం. నువ్వు చూస్తున్న పక్క అమ్మాయిని, నువ్వు చూస్తున్న పక్క అబ్బాయిని, నీ చూపు పాపం, నీ చూపు పాపం. నువ్వు మాట్లాడుతున్నావు సరస్వతులు, వెటకారాలు అంటారు చూసారా? వెటకారాలు మాట్లాడుతావు నీ ఏజ్లో, నీ చిన్న ఏజ్లో పక్కడుతావు. అది దేవుడికి దృష్టిలో పాపం. ఆ వెటకారాలు నువ్వు కిక్కి అంటున్నావు, అంటారా లేదా? అంటారు కదా కదా. అది కూడా దేవుడి సన్నిధిలో పాపం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ పాపాన్ని గ్రహించినట్లయితే లోకంలో కొంతమంది ఉంటారండి, వాళ్ళకి పాపమేమో తెలియదు. ఏంటంటే ఈ ఏజ్లో నేను ఎంజాయ్ చేయాలి, ఈ ఏజ్లో ఎవరినో నాశనం చేసేది, ఈ ఏజ్లో నేను ఎవరినో లవ్ చేసేది, ఈ ఏజ్లో నేను ఇన్స్టాలో మాట్లాడుకోవాలి, ఈ ఏజ్లో నేను వాట్సాప్లో మాట్లాడుకోవాలి, ఈ ఏజ్లో నేను ఫోటోలు పంపించుకోవాలి, ఈ ఏజ్లో నేను అందరిని అట్రాక్ట్ చేయాలి అనేటువంటి మనసులోనే ఎవరి బిడ్డలు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏంటో తెలుసా? ఇది నీ జీవితంలో పాపం. నువ్వు దేవుడిని ఎరగలేదా? ఒక రోజున క్షమాపణ వస్తుందేమో. దేవుడు నెరిగి తప్పు చేస్తున్నావా? దేవుడు మాత్రం విడిచిపెట్టడాన్ని దేవుడు నీతో ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, ఇది నాది పాపము అని ప్రభు సన్నిధిలో నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడిన బిడ్డవి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? ప్రభు సన్నిధిలో మోకాలు వేసావా? దేవుడు ఈ రోజు అన్నాడు, నిన్ను నీవు తగ్గించుకొని నీ తప్పుడు మార్గం నుంచి విడుదల పొందావా? నేను క్షమాపణ కలిగిన దేవుడిని, క్షమించే మనసు కలిగిన దేవుడిని కనుక నేను నిన్ను క్షమించి ఏం చేస్తాను? మంచి మార్గం నడిపించి నీ చదువులో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ఉన్నతమైన స్థితికి నేను నిన్ను నడిపిస్తాను, నీ కుటుంబాన్ని లేవనెత్తాను, నేను నా కొరకు నిలబెట్టుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఇది వినకపోతే కనుక దేవుడు ఈరోజు రెడీగా ఉన్నారు ఆయన.
కానీ ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు కనుక ఇంకా నీ జీవితాన్ని నువ్వు బ్రతుకుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం మీద సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. స్త్రీకి వెళ్ళే ముందు ఇంకో మాట చెప్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రైట్. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుడు చెప్తున్నాడు. మరలా మాట చూడండి. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనము ఆయనను అబద్ధికులుగా చేయువారు మగుదము. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన అంటున్నారు ఏమంటే, మనము మన పాపాలని ఒప్పుకుంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి? మనం పాపం చేస్తున్నామని తెలియాలి. అవునా కదా? మనం చేస్తున్న చెడు అనేది అది పాపం అని మనకు తెలియాలి ఫస్ట్. అదే బ్రతుకుతున్నాం అనుకోండి, మన చుట్టుపక్కల వాళ్ళందరూ అదే జీవితాన్ని జీవిస్తున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే లవ్ మ్యాటర్ సాగిస్తున్నారు. మన చుట్టుపక్కల అందరూ అదే సినిమాలోకి పోతున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే దొంగతనం చేసుకుంటా బ్రతుకుతున్నారు. అప్పుడు అది తప్పు అనుకుంటామా? ఎందుకంటే నువ్వు పుట్టింది దాంట్లో, నువ్వు పెరుగుతున్నది ఆ చెడ్డ జీవితంలో. నీ చుట్టుపక్కల అందరూ అదే బ్రతుకుతున్నారు కనుక నీకది తప్పు అనిపించదు. కానీ దేవుని ఎరిగిన నువ్వు దేవుని దృష్టిలో పాపాత్మురాలు అవుతావు. దేవుని దృష్టిలో చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నట్టు మరి శిక్షకి కారుకురాలు అయిపోతావు. సుమా, చాలా జాగ్రత్త. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నా నీతో. మరి దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి నీవు, అరే నేనేం పాపం చేయట్లేదు అని అనుకున్నావు అనుకో. ఇక్కడ అంటున్నారు కదా, మాకు అసలు పాపమే తెలియదు, నేను అసలు పాపమే చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరు? పాపం చేస్తూ పాపం చేయట్లేదని ఎవరు అనుకుంటారు? అదే బ్రతుకులో ఉన్నట్టు కదా. అదే మురికిలో ఉన్నవాడికి చేస్తుంది పాపం అని కూడా తెలియదు. అదే మురికిలో బ్రతుకుతున్న వాళ్ళకి మాట్లాడే అబద్ధాలు పాపం అని తెలియదు. అదే మురికిలో బ్రతుకుతున్నవాడికి అసలు మురికనే తెలియదు. కరెక్ట్. ఆ బ్రతుకులో బ్రతికినటువంటి నిన్ను దేవుడు లేవనెత్తాలి, నిన్ను కడగాలి, నిన్ను శుద్ధీకరించాలి, నేను గొప్ప స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు అనుకో. నేను అక్కడే ఉంటానంటే కుదురుతుందండి? కుదరదు. నీ చిన్న జీవితంలో దేవుడు నేను పెద్ద ఇంజనీర్ చేయాలనుకుంటున్నాడు, లేదా పెద్ద డాక్టర్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే ఒక పెద్ద కలెక్టర్ చేయాలనుకున్నాడు దేవుడు నేను. కానీ లేదా ఈ యొక్క మురుకులోనే నాకు చాలా బాగుందని నువ్వు అనుకున్నావు అనుకో, ఈ మురుకులో ఉన్న అబద్ధాలు, ఈ మురుకులో ఉన్న లవ్ మ్యాటర్స్, ఈ మురుకులో ఉన్నటువంటి సినిమాలు, అంతే కదా, ఇవే పెట్టుకుని కూర్చుంటే నీ బ్రతుకు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. కరెక్ట్. దాన్ని జయించి జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు ఏ స్థితిలో పెడతాడండి? ఉన్నత స్థితిలో పెడతాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. కానీ అదే ఇప్పుడు పంది ఉంది అనుకోండి, ఎక్కడుంటుంది చెప్పండి? మురికిలో ఉంటుంది. పందికి అది మురికని తెలుసా? తెలియదు. అది చాలా బాగుంటుంది పందికి. అది ఈరోజు నువ్వు పాపం అనే మురుగులో ఉన్నావు అనుకో, చెడ్డ చూపులు అనే మురుగులో ఉన్నావు అనుకో, అబద్ధాలనే మురుగులో ఉన్నావు అనుకో, దొంగతనాలనే మురుగులో ఉన్నావు అనుకో, మోసం పాపం అనే మురుగులో ఉన్నావు అనుకో, నీకు మురుగని తెలుస్తుంది. అది అంటే నువ్వు ఎవరికి ఉంటాడా? పందికి ఆ మురికే బాగుంటుంది. పందిని శుభ్రంగా కడిగి దేవుడు ఏమనుకుంటున్నాడంటే, అరే నేను సృష్టించి దగ్గర దీన్ని శుభ్రంగా కడిగి మంచి సింహాసనం మీద పెట్టాలి, నేను గొప్ప స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటుంటే, ఆ పంది ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి ఆ మురికిలోనే ఉండడానికి ఇష్టపడతాడు. మరి నీ బ్రతుకు నువ్వేం చేసుకుంటున్నావు? రాసుకుంటున్నావు. ప్రభు ఆశయం ఏంటంటే నేను గొప్ప స్థితిలో పెట్టాలని. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఉన్నత స్థితిలో నేను పెట్టాలి. అనేక మందికి నిన్ను మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ కుటుంబంలో ఒక గొప్ప బిడ్డగా నేను పెట్టాలని దేవుడి యొక్క ఉద్దేశం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ వెనక ఆ మురుకులో ఉన్న ఆనందాన్నే నువ్వు అనుకుంటున్నా కానీ దేవుని సన్నిధికి రావట్లే, దేవుని ఉద్దేశాన్ని గ్రహించట్లా, దేవుని యొక్క తలంపుల్ని
ఆలోచించట్లేదు. దేవుని ప్రియమైనటువంటి సంగమా, దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడతాడు. నీకు మురికొద్దమ్మా, నీకు మురికొద్దయ్యా, నేను మంచి మార్గంలో నేను పెడతా. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు అనుకుంటున్నావు నాకు పాపం లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు పాపంలో ఉన్నావు. ఆ పాపాన్ని జయించి నువ్వు బయటకు వచ్చి పశ్చాత్తపడి అది నాకొద్దు ప్రభు అని అడిగితే సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తా ఉంది. అందుకే మన పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడ, నమ్మకమైన వాడును నీతిపరుడును కనుక ఆయన మన పక్షమున ఉండి మనకు సహాయం చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు కదా. దావీదు మనకు తెలుసా తెలీదా? 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూస్తే కనుక 13 కూడా 12-13 నేను చదువుతాను చూడండి. అందులో 2వ సమూయేలు గ్రంథము 12-13 వచనాలు. పగటి యందు వారితో ఆ మాట ఉందండి, 13 చదువుతాను. నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన తన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. ఏం చేశాడండి దావీదు చేసిన పాపం? తన జీవిత కాలంలో ఒకే ఒక పాపము, అది కూడా ఘోరమైన పాపాన్ని చేశాడు దావీదు ఘోరమైన పాపాన్ని చేశాడు. చేయడం వల్ల ఏమైందో తెలుసా? అతని యొక్క పుట్టిన బిడ్డ చచ్చిపోయింది. రైట్, పుట్టిన బిడ్డ. అయితే ఈ దావీదు ఆ పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? జనరల్గా ఈ దావీదు ఏం చేస్తాడంటే ఎప్పుడు యుద్ధసూరుడు. దావీదు ఎవరంటే దావీదు తెలుసా తెలీదా? దావీదు ఎవరు? యుద్ధసూరుడు. ఎవరితో ఫైట్ చేశాడు చెప్పండి? యుద్ధం చేస్తే గొలియాతుతో. అంత ఆజానుభావుడైన గొలియాతుని తన చిన్నతనంలోనే యుద్ధం చేసి దేవుని పక్షాన ఓడించినటువంటి వ్యక్తి ఎవరండి? దావీదు. అలాంటి దావీదంట యుద్ధం జరుగుతూ ఉంటే ఎక్కడుండాలి దావీదు? యుద్ధంలో ఉండాలి. కానీ చల్లపూటను ఏం చేస్తాడు? చక్కగా వాకింగ్ చేస్తాడంట. ఎక్కడ? మిద్ది మీద, అంటే మేడ మీద చేస్తా ఉంటే ఎవరో కింద స్నానం చేస్తున్నామని చూసి తప్పుడు కార్యానికి మనసు వచ్చింది. మన యొక్క బిడ్డల్లో కూడా చాలా మంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజ్ స్కూల్లో ఉన్నసేపు చదువు 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 దేవుడు, చదువు దేవుడు అని ఉంటాం. హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఎన్ని సినిమాలు కవర్ చేయండి, ఎవరిని చూద్దామా, ఎవరు మనం చూస్తున్నారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరి డైలాగులు ఎలా ఉన్నాయి, ఎవరిని చూసి ఏం చేద్దాం, ఇది జీవితం అయిపోతుంది. కానీ దేవుడి ఉద్దేశం అది కష్టమా? దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. సో నువ్వు హాలిడేస్ అయినా కావచ్చు, లేకపోతే నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, కానీ నిత్యము దేవుడు నీతో ఉండవలసిందే, దేవుని పట్టుకోవలసిందే, దేవుని యొక్క మార్గంలో నడవలసిందే, నీ చదువును కంటిన్యూ చేయవలసిందే, నీ జ్ఞానాన్ని కంటిన్యూ చేయవలసిందే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకున్న ఆశని, నీకున్న తలంపుల్ని దేవుడు నిజంగా నెరవేరుస్తాడు. నీకు మంచి స్థానంలో ఉండాలని ఉంది, దేవుడు ఆ స్థానంలో నిన్ను నిలబెడతాడు. కానీ ఈ దావీదు ఏం చేస్తాడు? ఇక్కడ యుద్ధం చేయాలి, వెళ్ళి రాజు ఏం చేయాలండి? యుద్ధం చేయాలి కదా. అది ఆ యొక్క రాజు యొక్క పని. అది యుద్ధం చేయడం అనేసి ఏం చేస్తాడట? ఖాళీగా తిరుగుతున్నాడట. తిరగడంలో ఏమేమి తెలుసా? పాపం కనిపించింది. ఖాళీగా తిరగడంలో ఏం కనిపించింది? పాపం కనిపించింది. తన జీవితంలో మొట్టమొదటిగాను చివరిగా చేసిన పాపం అదే దావీదు జీవితంలో. ఇలా చేసిన వెంటనే ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటే నీవు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం అనగానే దావీదు వెంటనే తన సింహాసనం నుంచి దిగి ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి పశ్చాత్తాపడుతున్నాడట. హృదయాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు. ఏం చింపుకోలేదేగా? బట్టలు కాదు, ఏం చింపుకొని ఏడుస్తున్నాడు? హృదయాన్ని చింపుకొని ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉంటే తన పశ్చాత్తాపానికి కీర్తన గ్రంథంలో రాస్తుంటాడు ఆయన, నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపానికి నా కన్నుల్లో ఏడుపు కంట అతను పడుతున్న పరుపు కొట్టుకుపోతుందంట. నిజంగా కొట్టుకుపోద్దా? కొట్టుకుపోదు. కానీ అంతగా ఏడ్చాడంట దావీదు. రాత్రులు నిద్రపోలేదంట దావీదు. తన కుటుంబంలో తన చేసినటువంటి పాపము, శాపము కాకూడదనేసి రాత్రులు కన్నీటి ప్రార్థన చేస్తే దాన్ని దేంతో పోల్చాడంటే తన పరుపు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నంత బాగా భయంకరంగా ఏడ్చాడంట. అంటే తను ఎలా ఏడ్చాడు? తన యొక్క హృదయాన్ని చింపుకొని ఏడ్చాడు ప్రభు సన్నిధిలో. దీన్ని పశ్చాత్తాపం అంటాం.
అయితే పాపం క్షమించమని దేవుడి సన్నిధిలో ఏడవడమే పని కాదు, కానీ ఆ పాపాన్ని తిరిగి చేయకుండా దాన్ని పూర్తిగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపం చేసేవాడే కాదండి, పాపం చేయడానికి సపోర్ట్ చేసేవాడిని కూడా దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కరెక్ట్? పాపం చేసేవాడినే కాదు, పాపం చేయడానికి సపోర్ట్ చేసేవాడు కూడా దేవుడు శిక్షిస్తాడు. నువ్వు 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 30 సంవత్సరాలు, లేదా 15 సంవత్సరాల, ఏదైనా కానీ పాపమే. రైట్? అయితే ఈ దావీదు చేసినటువంటి ఈ పాపాన్ని బట్టి అతను ఏం చేశాట? పశ్చాత్తాపడ్డాడు కనుక ప్రభు సన్నిధిలో మరి ఎన్నడూ కూడా ఆ పాపాన్ని అతను చెయ్యలేదు. ఆ దాన్ని దేవుడు దృష్టించాడు కనుక దేవుడు తిరిగి దావీదుని మరి తన రాజ్యంతో కొనసాగించాడు. అయినా కూడా పాపమే అది వెనకుండిపోయింది. అతను మళ్ళీ చేయలేదు, క్షమింపబడ్డాడు. కానీ అక్కడ మాట చెప్పేస్తున్నారు ఏమనంటే, దేవుడు నిన్ను క్షమించాడు, కానీ ఏంటంటే దేవుడు నిన్ను క్షమించాడు, కానీ ఈ పాపం వల్ల నీకేమవుద్ది? నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఏమైంది? ఆ కుటుంబంలో జరగకూడని కార్యాలు చాలా జరిగింది. తన సొంత కుమారుడే ఏం చేశాడు? దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. తన సొంత కుమారుడే దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఇంకా ఘోరమైన కార్యాలు జరగవలసిన పరిస్థితి, జరిగిన పరిస్థితి ఎవరు చేసుకున్నారండి? దావీదు. నువ్వు లోకస్తుడుగా అన్నుడువా, విగ్రహారాధికుడా, దేవుడు ఏమనడేమో నాకు తెలియదు. నీవు దేవుని బిడ్డగా ఒక ముద్ర వేసుకున్నావా? చాలా జాగ్రత్త. అందుకే జీవం గల దేవుని చేత పడుట బహుభయంకరం. నీవన్నీ తెలిసి అన్నీ అడిగి దేవుని బిడ్డల దేవుని యొక్క మార్గంలో జీవిస్తూ కూడా ఒకవేళ కనుక తప్పితే కనుక దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీతో మాట్లాడతాడు, దాని నుంచి పరిపూర్ణ విడుదల నీకు పొందాలి, లేకపోతే శాపానికి కారకులు అయిపోతారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దావీదే కాక యాకోబు గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానండి. యాకోబు యాక్చువల్గా యాకోబు అనే మాటకు మీనింగ్ ఏంటో తెలుసా? ఏమని ఉంటుంది వాక్యంలో? మోసగాడు అని ఉంటుంది. యాకోబు పేరేంటి? యాకోబు అనేటువంటి మాటకి అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. అయితే యాకోబు ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు. రైట్? ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే తన తండ్రిని మోసం చేశాడు. ఏమని మోసం చేశాడు? నేనే అన్ననే ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చేదని చెప్పి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. అన్న వదిలేని తెలుసు కదా, స్టోరీ తెలుసు కదా. చేతికి రోమాలు కలిగినటువంటి వాటిని వేసుకొని తన వాళ్ళ అన్నయ్య వస్త్రాలు వేసుకొని ఫుడ్ తయారు చేసేసి మేకపిల్ని తండ్రి కళ్ళు కనబడట్లేదు తీసుకెళ్ళి ఇచ్చి ఆ అన్నను ఆస్వాదించవలసిన ఈయన ఆశీర్వాదం పొందుకొని అవన్నీ పొందేసుకున్నాడు. ఎవరండి? యాకోబు. అందుకనే యాకోబు ఎవరని చెప్తాం? మోసగాడు. అక్కడే వాక్యం ఉంది, అతను చేసింది కూడా మోసమే. అయితే ఈ యాకోబుని ఏం చేశారంటే అక్కడుంటే అన్న చంపేస్తాడేమో అని ఎక్కడికి పంపించారు? మామ దగ్గరికి పంపించారు. మామ పేరేంటి? లాబాను. ఈ లాబాను మోసగాడికే మోసగాడు. అంటే యాకోబేమో తండ్రిని కుటుంబాన్ని మోసం చేసిపోయాడు. యాకోబుని మోసం చేసింది ఎవరంటే వాళ్ళ మామ. ఏ విధంగా? నీవు నా దగ్గర పని చేస్తున్నావు కదా, నీకు జీతం ఇస్తా, నువ్వు నా దగ్గర పని చేయండి. 4 రోజులు పని చేసిన తర్వాత అంట ఏమంటాడంటే, నీవు ఏం కావాలి నీకు జీతం అడిగితే, నాకేం జీతం ఉంది కానీ నీ కూతురిచ్చి నాకు పెళ్లి చేయన్నాడు. ఎవరిని? రాహేలు. అయితే 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు మామ. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఏం చేశాడు? రాహేల్ని మానేసి లేయాని పెద్ద కూతురిని కళ్ళు జబ్బులు కలిగినటువంటి కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. అంటే ఈ మోసగాడిని మోసం చేయగలిగినటువంటి గజ మోసగాడు అనమాట మామ బుద్ధిలో వచ్చినాయి యాకోబుకు కూడా. రైట్? అయితే ఈ విధంగా మోసపోయి ఏం చేశాడంటే, నువ్వు నన్ను మోసం చేసావంటే ఏమంటున్నాడంటే మరలా 7 సంవత్సరాలు మోసం చేయి, ఏమంటారు దాన్ని? కొలువు చేయి అని చెప్పాడు. మొత్తం 14 సంవత్సరాలు ఈ యొక్క యాకోబు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు 14 ఇయర్స్ చేసిన తర్వాత మరలా ఏం చేశాడంటే అప్పుడు రాహేలు ఇచ్చి పెళ్లి చేశాడు. రైట్? అయితే ఈ యాకోబు ఏం చేస్తాడంటే ఒక్క చేతి కర్రతో ఎక్కడికి వెళ్ళాడు? మామ దగ్గరికి వెళ్ళాడు. దీవెనలు తన లోపల ఉండే ఉంటాయి, కానీ ఆహారం కూడా లేని పరిస్థితిలో మామ ఇంటికి వెళ్ళాడు. చేతి కర్రతో అయినటువంటి ఆ యొక్క యాకోబుని మరి మోసం చేసి చివరికి ఒక జీతం నాకు కావాలి, నా కుటుంబం కొరకు నేను సంపాదించుకోవాలి అని తన యొక్క
మామను అడిగితే ఆ మామ ఏం చేసంటే సరే ఓ పని చేద్దామని ఒక ఇది పెట్టుకున్నారు. ఏమంటే చార్లు కలిగి కానీ మచ్చలు కలిగినని కొడితే అవన్నీ నాకు, కానివన్నీ నీకు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే చార్లు మచ్చలు ఇవన్నీ వచ్చేవన్నీ ఎక్కువ గుర్తించి ఎవరికి ఇచ్చారు? యాకోబుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే తిరిగి మరలా తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? తన భార్యలు, ఇద్దరు అక్క చెల్లి భార్యలు కదా, అలాగే వాళ్ళ దాదీలు వీళ్ళందరినీ పట్టుకొని తన కుమారుల్ని పట్టుకొని, అక్కడికి ఎంతమంది పుట్టారు? అప్పటికి 10 మందే పుట్టారు. 10 మంది కుమారులు పుట్టారు. దారిలో 10 కాదు 11 మంది కుమారులు పుట్టారు. దారిలో ఒకళ్ళు పుడతారు, 12. అయితే ఇతడు ఇలా వెళుతూ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్వతం దగ్గర ఒక స్థలంలో పడుకుంటే దేవుని దర్శనాన్ని చూస్తాడు. అతను ఏమంటాడంటే నీవు నన్ను ఆస్వాదిస్తే ఈ స్థలం నీకు మందిరం అవుతుంది అని చెప్తాడు. వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఒక చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబు తిరిగి వచ్చినప్పుడు చాలా ఆస్తిపరుడై వస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు దేవుని సన్నిధిలో, అక్కడ ప్రార్థన చేస్తుంటాడు. ఏమని తెలుసా? అయ్యా ఒక చేతి కర్రతో నేను ఇలా తిరిగి ఎన్ని 2 గుంపులు అయ్యాను నేను అనేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, అది చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. దయతో పరిశుద్ధ గ్రంథం తెరవండి అందరూ కూడా. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడ గూటి వసలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇక్కడ చూడండి, నేను చెప్తున్నటువంటి ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటి? పశ్చాత్తాపం. మరి దీనికి ఎలా రిలేటెడ్ అని అనుకుంటే కనుక ఒక నరుడంట, నరుడంటే నరుడు కాదు కానీ నరుడు లాంటి రూపంలో దేవుడు వచ్చి తనతో వెనుకలాడుతున్నాట, మాట్లాడుతున్నాట. అయితే ఇతడేం చేస్తాడు? ఆయన కాళ్ళ పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యాకోబుని చూస్తే యాకోబు ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డాడా లేడా? ఒక చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబు ఇప్పుడు ఏం చేశాడు? 2 గుంపులుగా వచ్చాడు. 2 గుంపులుగా వెళ్తున్నాడు. అంటే అంతమంది జనాంగము, అంతమంది దాసులు, అంతమంది దాసీలు, అన్ని రకాలైనటువంటి ఏమంటే గొర్రెలు అవన్నీ అతనికి ఉన్నాయి. అంత ఆస్తిపరుడు ఉన్నప్పటికీ కూడా ఆశీర్వదించమని దేవుని అడుగుతాడంటే అర్థం ఏంటి? అంత డబ్బున్నా ఇంకా చాలా డబ్బు ఈ ప్రభువానా? కానీ కాదు. ఏంటో తెలుసా? నా ప్రతి పాపాన్ని కడిగి, నా యొక్క మోసాలు కడిగి, అన్ని కడిగి ఏం చేస్తాంటే పరలోక రాజ్యం చేరడానికని నాకు ఒక మార్గాన్ని నాకు ఇచ్చేటట్టుగా నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. అయితే దేవుడు అడిగాడు నీ పేరు ఏంటంటే ఏమంటున్నాడు? యాకోబు. అక్కడ అర్థం ఏంటో తెలుసా? మనకు తెలుసా ఆల్రెడీ. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. అయ్యా నేను మోసగాడిని, నేను చాలా మోసం చేశా, నా తండ్రిని మోసం చేశా, నా అన్నని మోసం చేశా అని అతను పశ్చాత్తాపడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఆయన కాళ్ళు పట్టుకొని నీవు ఇప్పుడు నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించు. క్షమాపణ దేని నుంచి కావాలి? మోసాల నుంచి క్షమాపణ కావాలి. నా పేరే మోసగాడు, ఈ మోసం నుంచి నాకు క్షమాపణ ఇచ్చి నన్ను ఏం చేయాలి? పరలోకానికి వారసుడిగా నన్ను ఆశీర్వదించు అని యాకోబు పెనుగులాడుతున్నాడట. ఎలాగా పెనుగులాడటం అంటే తెలుసా? ఫైట్స్ చేస్తుంటారు కదా, రెజ్లింగ్ ఫైట్స్, అవన్నీ ఏంటి? పెనుగులాడుతూ ఉంటారు ఒకరినొకరు కదా. ఇంకా ఏమంటారు అట్లని బాగా తెలియాలంటే కుస్తీ పోటీ, పెనుగులాడుతూ ఉంటారు కదా. పెనుగులాడుతూ దెబ్బలాడుతూ ఉంటారు. నేను గెలవాలంటే నేను గెలవాలని. ఈ యాకోబు అంటే దేవుడితోనే పెనుగులాడుతున్నాడట, దేవుడితోనే పోరాడుతున్నాడట. దేనికోసం పోరాడుతున్నాడు? నేను మోసగాడిని, ఈ మోసం నుంచి నాకు విడుదలించి నాకు ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏ ఆశీర్వాదం? పరలోక ఆశీర్వాదం నాకు కావాలి. ఆల్రెడీ ఈ లోకంలోనే ఆశీర్వదింపబడిపోయా, కానీ నా పాపాలు, నా మోసాలు క్షమించి నన్ను నూతనపరచమని పెనుగులాడుతూ ఉన్నాడంట.
అతన్ని విడిపించుకోవడానికి ఆ దూత అని ఒకసారి ఉంటుంది, దేవుడు అని అక్కడ ఉంటుంది. అంటే దేవుని దూత అంటే దేవుడే అని అక్కడ అర్థం. ఆయన అతని తొడగూటి మీద కొట్టారట. అంటే ఇశ్రాయేల్ యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా ఆ నరాన్ని, అక్కడ తొడగూటి ఉన్న నరాన్ని తినరంట ఇదితో. అయితే ఇక్కడ అర్థమయ్యే ఒక మాట నేను చెప్తాను, ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్నా, లాజరు ఉన్నాడు చిన్నోడు కదా, వాళ్ళ డాడీ వాడు దెబ్బలాడుకుంటున్నారంటే చిన్నగా ఆడుతున్నారు. ఇప్పుడు లాజర్ని గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, లాజరు ఒక గుద్దాడు అనుకో, ఏమంటారు వాళ్ళ డాడీ? నొప్పి రాకపోయినా అమ్మా అని చెప్పేసి ఓడిపోయినని చెప్పి వదిలేస్తారు. అవునా కదా? అవునా కదా? అంటే నిజంగా తండ్రి ఓడిపోతాడా చిన్న బిడ్డ దగ్గర? ఓడిపోవడానికి అవకాశం ఎందుకు? అంతకు మించిన 100 times గట్టి లేదంటే స్ట్రెంగ్త్ ఉంటుంది. అవునా కదా? డాడీకి ఉంటుంది లేదా? అయినా కూడా ఆ చిన్న బిడ్డని మరి గెలిపించడం కోసం ఏం చేస్తారు? ఓడిపోయినట్టు యాక్ట్ చేస్తారు. అవునా కదా? ఇక్కడ కూడా దేవుడు మరి దేవుడు కదా, యాకోబు వదలకపోతే వదిలించగలడం ఎంతసేపు? కాలు ఒకసారి వదిలితే ఎక్కడున్న యాకోబు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? పద్దరాములకి వెళ్ళి పడతాడు. అంతేనా కదా? లేదు ఇంకట్టికి విసిరేదానికి ఏమవుతుంది? దేవుడు అనుకుంటే పరలోకంలో పడతాడు, వద్దనుకుంటే నరకంలో పడిపోవచ్చు. అంత శక్తివంతుడు కదా. అయినా కూడా ఏం చేస్తాడంట? పోరాడుతుంటే మురిసిపోయి పోరాడుతున్నాడు దేవుడు. అంతేనా కదా? అయితే ఫైనల్గా ఏం చేశాడంటే అతని యొక్క ఆసక్తిని గ్రహించడానికి, అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని దేవుడు గ్రహించడానికి అతనితో పోరాడాడు. అర్థమైందా కదా? అవునా? అతనికి పోరాడడానికి కారణం ఏంటో తెలుసా? అతని యొక్క ఇంట్రెస్ట్ని ఆయన చూస్తాడు, అతని యొక్క ఆసక్తిని ఆలోచిస్తాడు. ఎంతవరకు పోరాడగలడు? దేనికోసం పోరాడుతున్నాడు? జ్ఞానం కోసం కాదు, డబ్బు కోసం కాదు, మరి ఏ ఇతరత్రమైన వాటి కోసం కాదు. అతను పోరాడేదేంటి? క్షమాపణ కోసం. మొట్టమొదటి ఏంటి? క్షమాపణ. నేను యాకోబు అని చెప్పాడా లేదా? అంటే నేను పాపాత్ముడిని, నేను ఎవరిని మోసగాడిని, నన్ను క్షమించు అని నువ్వు క్షమించినని మాట చెప్పు, అప్పుడు నిన్ను వదులుతానికి పోరాడుతున్నాడు. నన్ను ఆస్వాదించు అంటే పరలోకం చేరే విధంగా నన్ను ఆస్వాదించని పోరాడుతూ ఉన్నాడు. ఈ పోరాటము అతను చేస్తుంటే దేవుడు మురిసిపోయి ఎంతవరకు చేయగలడని పోరాడుతూ ఉన్నాడు. అయితే చివరికి దేవునికి అర్థమైంది ఏంటంటే ఇతడు చాలా నిజంగా పశ్చాత్తపడి పట్టుదల కలిగి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు అనుకొని ఆయన అప్పుడు ఆస్వాదించి ఏమన్నా తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు యాకోబు కాదయ్యా, నువ్వెవరివి? ఇశ్రాయేలువని దేవుడు తన పేరే మార్చేశారు. అక్కడ 28వ వచనంలో అక్కడ ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో పోరాడువాడు అంటే దేనికోసం పోరాడతాడు? పాపాన్ని జయించడానికి పోరాడతాడు, పరలోక రాజ్యం వెళ్ళడానికి పోరాడతాడు, ఈ లోకల పాపంలో పడిపోకుండడానికి దేవుని సన్నిధిలో పోరాడతాడు అనమాట. ఈ పోరాటాన్ని కలిగి ఉండే జీవితం కొరకే యాకోబు దేవుడితో పోరాడాడు. దేవుడు ఏం చేశాడు? యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది దేవుని సన్నిధిలో ఒప్పుకొని జీవించేటువంటి బ్రతుకని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. అయితే ఇంకా మనం చూస్తే కనుక నేను లాస్ట్ వర్షన్ చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ మత్తయి సువార్త లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 61వ వచనం. 61వ వచనం మనం బాగా తెలిసిన విషయం ఇది మనకి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు ఎరుగనందునని ప్రభు తనతో చెప్పిన మాట వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడు? లాస్ట్ వీక్ కూడా దేవుడు మాట్లాడి మాట ఏం చేశాడు ఇతడు? సంతాపపడి ఏడ్చాడు. ఎందుకోసం? అబద్ధం ఆడినందుకు. అతను ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఏమని అబద్ధం ఆడాడు? యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. ఎందుకు? ఆ కొంచెం టైం కోసం, ఆ కొద్ది టైంలో అతడు తను తాను రక్షించుకోవడం కోసం, తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అతను ఏమనేసాడు? యేసుప్రభు ఆయన ఎవరు? యేసు నాకేం తెలియదు అని. లేదా నేను ఖచ్చితంగా దాంట్లో చూసాము, అబ్బాయి నాకు అసలు తెలియదు అనేసాడు కదా.
అనేస్తే ఇక్కడ దేవుడు ముందే చెప్తాడు, నీవు నా కోసం ఏమంతా తెలియనని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడుతావు అన్నప్పుడు నేను ఆడిన ప్రభు అసలు సమస్య లేదు ప్రభు అన్నాడు. కానీ 3 సార్లు అబద్ధం ఆడాడికి ఏం చేసినట్టు కోడు కూసిందంట. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పేతురంట ఎక్కడికి వెళ్తున్నా కోడి కూసిన సౌండ్ వస్తే అక్కడక్కడే పడిపోయి ఏడ్చేసేవాడట. ఎందుకంటే యేసు ప్రభు నా జీవదాత అయినటువంటి దేవుని నేను ఏమనుకున్నానో తెలీదు అని చెప్పాను అందరికీ, నేను అబద్ధం ఆడానని అక్కడికక్కడే పడి ఏడ్చేవాట. ఇవన్నీ గమనించండి, పిల్లకారు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారట, ఈ యొక్క మరి పేతురు ఎక్కడ నడుస్తున్నా కూడా వెనకెక్కడ మూలమో నుండి కొక్కరోకాన్ని కూసేవాళ్ళట. కూస్తే ఆ యొక్క పశ్చాత్తాపం మళ్ళీ తనకు వేదన వచ్చి అక్కడ కూలబడిపోయి ఏడ్చేవాడంట. అంతటి పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని జీవించాడు ఎవరండి? పేతురు. ఎప్పటి వరకు తెలుసా? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు యెరూషలేములో ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండి ప్రార్థన చేయండి, ఏక మనసు కలిగి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యోధాలోను గ్రీస్ దేశస్తులు ప్రతి ఒక్క చోట మీరు ఏం చేస్తారంటే సువార్త ప్రకటిస్తారని దేవుడు ఆజ్ఞాపించారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఏక మనసుతో 120 మంది మేడగదిలో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పేతురు మీదకి వచ్చిందో అప్పుడు పేతురు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తుంటే 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి మారు మనసు పొంది బాప్తిసము పొందుకున్నారట. అంటే అబద్ధమాడిన పేతురు తన పశ్చాత్తాపడి మరలా దాని జోలికి వెళ్ళలేదు కనుక అతడు ఏమాడండి? గొప్ప సేవకుడు, గొప్ప అపొస్తలుడిగా దేవుని ఎదుట నిలబడగలిగాడు. దేవుని సువార్తను ప్రకటించడమే కాక అతను ఏమయ్యాడు తెలుసా? అతను సాక్షిగా చనిపోయాడు. పేతురు ఎలా చనిపోయాడు తెలుసు కదా? అతను కూడా సిలివేస్తున్నారట. ఏమని తీసుకొచ్చి సిలివేసిన క్రీస్తును ప్రకటించొద్దంటే ఆయనే నువ్వు ప్రకటిస్తున్నావు కనుక నిన్ను కూడా సిలివేస్తామనేసి అందరూ పట్టుకుంటే అతను అన్నాడట, అయ్యయ్యో నా ప్రభువులే నన్ను సిలివేస్తే అంతటి యోగ్యుడు నేను కాదు, ఆయన పాదాల దగ్గర నా తల పెట్టి నన్ను సిలివేయండి. రివర్స్లో ఆయన్ని సిలివేశారు, తలకిందులుగా ఆయన సిలివేసి చంపేశారు. ఎవరినండి? పేతురుని. అంటే ఎంతవరకు దేవుడికి నమ్మకంగా జీవించాడు ఈ పేతురు కదా. తన పాపాన్ని విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు గనక తన జీవితకాలం ఎప్పుడూ ఆ పాపాన్ని వైపు తిరగలేదు గనక దేవుని బిడ్డగా అతడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరి ఆ పశ్చాత్తాపాన్ని మన ఎదుట మన దగ్గర నుంచి కూడా కోరుకున్నాడు. లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తా అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. చూడండి 3వ వచనం, 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనేను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాత పెట్టుటకు కుమ్మరవాణి పొలమును కొనిరి. ఇక్కడ ఇది అప్పటి నుంచి ఈ యొక్క పొలాన్ని ఏమంటారంటే రక్తపు పొలము అని చెప్తారనమాట. రక్తపు పొలము అని పేరు వచ్చింది. ఇక్కడ యోధ ఎవరు? ఇస్కరియోతు యోధ. ఈ యోధ ఏం చేశాడంటే యేసుప్రభు వారితో ఉంటూ యేసుప్రభు వారితో కలిసి జీవిస్తూ అతను ఏం చేశాడు? యేసుప్రభు వారితో ఉంటూ యేసుప్రభు వారితో కలిసి జీవిస్తూ యేసుప్రభు వారిని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎవరినండి? యేసుప్రభు వారు. ఎందుకో తెలుసా? అప్పట్లో యేసుప్రభు వారిని వెంబడించే వాళ్ళందరూ ఒకేలా ఉండేవారట. హైట్ ఒకలా ఉండేదంట, గడ్డాలు ఒకలా ఉండి అంట. యేసుప్రభు వారు లాగే వాళ్ళు కూడా వస్త్రాలు వేసుకుని ఆయన కూడా తిరిగేవారు. అంతకుముందు వాళ్ళ వస్త్రాలు ఎలాంటివి? చిన్న గుడ్డ కట్టుకొని ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళందరూ జాలర్లు, చదువు లేని వాళ్ళు గనక యేసుప్రభు వారిని చూసి అదే విధంగా వాళ్ళ వస్త్రధారణ కూడా మారిపోయింది అనమాట. అయితే వాళ్ళందరిలో ఎవరు యేసుప్రభు ఈ ప్రధాన యాజకులకి తెలియదు. కానీ యేసుప్రభు ఎవరో గుర్తించగలిగేటువంటి జ్ఞానం ఎవరికి ఉంది? ఇక్కడ ఆయనతో తిరిగేటువంటి యోధాకు మాత్రమే ఉంది. అతడు ఏం చేశాడంటే, నేను యేసుప్రభుని మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారంటే 30 వెండి నాణాలు ఇస్తామన్నారట.
అయి పట్టుకొని ఇతడు ఏం చేశాడో తెలుసా, మరి యేసుప్రభు వారిని గెత్సేమనే తోటలో ముద్దు పెట్టుకుని మరి అప్పగించేశాడు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పగించిన తర్వాత యేసుప్రభు వారికి ఏం చేస్తారు, శిక్ష విధిస్తున్నారు కదా. ఆ శిక్ష చూసి ఈ యొక్క యోధ ఇస్కరియోతు యోధ ఏమనుకున్నాడంటే పశ్చాత్తాపడ్డాడట. ఇక్కడ అర్థమవుతుంది కదా, పశ్చాత్తాపడ్డాడట. అయ్యో నేను అనవసరంగా ఈ నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను, ఆయన్ని వాళ్ళు కొడుతుంటే, ఆయన వాళ్ళు కొరడాలతో కొడుతుంటే, హింసిస్తుంటే, ఆయన దుమ్ము వేస్తుంటే యోధా కూడా చూసి తట్టుకోలేకపోయాడట. తట్టుకోలేకుండా ఏం చేశాడో తెలుసా, మరలా డబ్బులు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి, యేసుప్రభుని విడుదల చేయండి అని అడిగాట. నేను తప్పు చేసిన అది నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదని వాళ్ళు. అయితే యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు కదా. కానీ ఏమైందో తెలుసా, లేటుగా పశ్చాత్తాపడ్డాడు. అర్థమైందా, సమయం మించిపోయాక పశ్చాత్తాపడ్డాడు, అవసర కార్యం అయిపోయాక పశ్చాత్తాపడ్డాడు. నీవు శిక్ష వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. తప్పు చేసి పాపం చేసి శిక్ష ఎప్పుడో వస్తుందిలే, ఈ లోపల ఎంజాయ్ చేద్దామని అనుకున్నావు అనుకో, ఏమవుద్ది, శిక్ష ఎలాగొస్తుంది, శాపగ్రస్తుడు అయిపోయాడండి ఇక్కడ. అవునా కదా. ఇస్కరియోతు యోధని ఎవరైనా పేరు పెట్టుకుంటారా, ఎవరన్నా ఎవరో పెట్టుకోరు. ఎందుకు, అతడెవరు, శాపగ్రస్తుడు, దేవునికి అయిష్టమైన వాడు, నజరేయుడైన యేసుప్రభుని, సర్వశక్తిమంతుడైన యేసుప్రభుని అప్పగించినటువంటి వ్యక్తి. ఓకే, తద్వారా దేవుడు మనకి యోధా కాకపోతే మరొక విధంగా దేవుడు ఏం చేస్తారు, సిలువ వేయబడి ఆయన మన కోసం మరి రక్తాన్ని చిందించాలి. కానీ ఈ యోధా మరి కాన్సెప్ట్ అది కాదు కనుక ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ యోధా పశ్చాత్తాపడ్డాడు కానీ లేటుగా పశ్చాత్తాపడ్డాడు. యేసయ్యను అప్పగించాక పశ్చాత్తాపడ్డాడు, యేసయ్య సిలువకి వెళ్ళే ముందు పశ్చాత్తాపడ్డాడు. దానివల్ల అతడి జీవితంలో అతని పశ్చాత్తాపానికి విలువ లేకుండా పోయింది. ఈరోజు దేవుని పెట్టుకున్నా నువ్వు నీ పాపం చేస్తే లేదా తప్పు చేస్తే ఇప్పటికిప్పుడే పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టు. లేదులే తర్వాత చేద్దామని అనుకుంటే కనుక యోధా వలె అయిపోతుంది. యోధా లేట్ చేశాడు పశ్చాత్తాపడ్డం, అతని బ్రతుకేమైంది, ఇప్పుడు శాపగ్రస్తం అయిపోయింది. శాపగ్రస్తమైన బ్రతుకు అతనిది అయిపోయింది. అందుకనే అతనిలో ముందు పశ్చాత్తాపం లేదు, తర్వాత ఎప్పుడుకో అన్నీ అయిపోయి పశ్చాత్తాపం. అతను ఊరేసుకుని అతనే చనిపోయాడంట. ముందుకు పడిపోయాడు, పొట్టంతా పగిలిపోయింది, ప్రేగులన్నీ బయటకు వచ్చేసినాయి. అంత భయంకరమైనటువంటి చావు ఎవరికి దక్కిందండి, ఈ ఇస్కరియోతు యోధకి. అతడు పశ్చాత్తాపడ్డాడు కానీ లేటే. మరొక విషయం, బరబ్బా అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు గజ దొంగ. యేసుప్రభుని సిలువ వేయడానికి ఈ గజ దొంగని విడుదల చేశారు. పస్కా పండుగ రోజు ఎవరో ఒక దొంగని విడుదల చెయ్యాలన్నమాట. అయితే ఆ విడుదలకి ఏమైందంటే ఎవరో ఒకరిని విడుదల చేయాలి, పాపిని లేదా జైల్లో ఉన్న వాళ్ళని ఒకరిని విడుదల చేయాలి. యేసుప్రభుని వీళ్ళు ఎలా కన్సిడర్ చేశారు, పాపి అని చెప్పారు. ఇక్కడ బరబ్బా అనేటువంటి గజ దొంగ కూడా పాపే. అయితే ఈ యూదులు ఏం చేస్తారంటే తెలుసా, యేసుప్రభుని మాకు అక్కర్లే, ఆయన్ని సిలువ వేసుకోండి, మా కొరకు ఎవరిని విడుదల చేస్తారో బరబ్బాని విడుదల చేయండి అన్నారట. అంటే యేసయ్య మీద ఎంత కసి కోపం ఉందో చూడండి వాళ్ళకి. ఈ బరబ్బ ఎవరు తెలుసా, ఎన్నో హత్యలు చేసిన వాడట, ఎన్నో తప్పులు చేసిన వాడట, ఎంతో మందిని పాడు చేసిన వాడట. కానీ ఆ బరబ్బకి విడుదల ఇస్తే ఈ బరబ్బ ఏం చేస్తాడు తెలుసా, ఎవరు నాకు ఈ విడుదల ఇచ్చారంటే నీ బదులు ఎవరు చనిపోతున్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణానికి అప్పగింపబడ్డాడు, నీకు విడుదల వచ్చిందంటే అతడు పశ్చాత్తాపడి యేసు ప్రభుని సిలువ వేయొద్దని పరుగున ఆ గొల్గతాకి పరిగెడతాడు. అతను పశ్చాత్తాపడి నేను అతని దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రభు సిలువ వేయబడకూడదు, నేను సిలువ వేయబడాలి, నాకు ఆ శిక్ష అనేటప్పటికి ఇతను పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పటికే, ఆయన్ని రీచ్ అయ్యేటప్పటికే ఆయన సిలువ వేయబడతారు. అంటే ఇక్కడ నీ పాపాల వల్ల ఏమవుతుంది తెలుసా, నీ యొక్క పశ్చాత్తాపం లేట్ అవడం వల్ల ప్రభు నువ్వు మరలా సిలువ వేస్తున్నావు, మరలా ఆయన గాయాల్ని నువ్వేం చేస్తున్నావు, రేపుతున్నావు. నీ తలంపులు, చెడ్డ తలంపుల వల్ల ఆయనకి ముళ్ళ కిరీటం మళ్ళా పెడుతున్నావు. నీ చెడ్డ చూపుల వల్ల ఆయన మరలా హింసిస్తున్నావు. నువ్వు రక్తం కారినటువంటి ఆ దేహాన్ని గుర్తు చేసుకో. నువ్వు చెడ్డ మాటలు వింటున్నావు, చెడ్డ పనులు చేయడానికి చేతులు చాపుతున్నావు, చెడ్డ మార్గానికి నడవడానికి ముందుకు వెళ్తున్నావు. పశ్చాత్తాపం లేదు నీలో. దేవుని మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మదగినటువంటి దేవుని చేతిలో ఉన్నావు కనుక నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి ఈరోజు పాపమును విడిచి
పశ్చాత్తాప పడితే గనక దేవుడు ఏం చేస్తాడట, నమ్మకమైన దేవుడు మన అందరికీ కూడా విడుదల ఇస్తానంటున్నాడు. అరే నేనేం పాపం చేస్తున్నాను అక్క, లేదా నేనేం పాపం చేస్తున్నాను అంటే, నేనేం పాపం చేస్తున్నాను అనేసి మాత్రం అనుకోద్దండి. మనం చేసే చిన్ని చిన్ని తప్పులే అవి ఏమవుతాయంట, చిన్న గాలివాన స్టార్ట్ అయ్యి ఏమవుతుంది, చిలికి పెద్దది అయిపోద్దట. కనుక ఆ స్థితి మనకు రాకుండా ఇనీషియల్గానే అది చిన్నదా పెద్దదా విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది మరలాది చేయకూడదని నిర్ణయించుకున్న రోజును దేవుడు ఏం చేస్తాడు, ఆయన కృపను బట్టి లేవనెత్తి బలపరచడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం కోసం ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించంటే యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలుగా చేసిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చి ఆయన బిడ్డగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, పరలోక రాజా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి ఇదిగోనైనా నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, ఈ దిన వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవునే మా జీవితాల్లో పశ్చాత్తాపం అనేది నాయన మేము కలిగి ఉండడానికి నాయన, మేము తండ్రి చేసిన చిన్న పెద్ద తప్పులు ప్రవ్వా ఎవరైనప్పటికీ మానవులు ఉన్న ప్రతి ఒక్కరు చేసిన వాటివి విడుదల పొందుకోవడానికి నాయన ఈ దినాన్ని ఒక మార్గాన్ని నాయన ఒక అవకాశాన్ని మీరు అనుగ్రహించారు ప్రవ్వా. మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బిడ్డలు గ్రహించుకొని ప్రవ్వా నాయన మేమందరం గ్రహించుకొని ప్రవ్వా నీ చిత్తానుసారంగా బ్రతికి అయ్యా మా పాపముల నుంచి మా శాపముల నుంచి విడుదల పొందుకొని మీకు హత్తుకొని జీవించే కృప అందరికీ దయచేయమని విత్తబడి ఈ వాక్యం ప్రతి హృదయంలో నూరంతులుగా నాటబడ్డానికి సహాయం చేయండి. ముఖ్యంగా ఎవరి బిడ్డలు మీ స్వాధీనంలో తీసుకొని వారి జీవితాల్లో ఈ వాక్యమునైనా మరింతగా నా తండ్రి ఫలించినట్లు కృప చూపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయం మందు ప్రభు సన్నిధి చెప్పండి. కానుకలు సమర్పించుకున్నాం. కానుకలు సమర్పించుకుంటుండగా నావన్నీ అంగీకరించుకునే వారి మాట నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ కృప చేత నీ వలన నందినా, నావన్నీ కృప చేత నీ వలన నందినా. భావము నన్ను నేను బహుదైగా మందేనా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నీవు నా ప్రాణము నిజముగా నడిపించి, నీవు నా ప్రాణము నిజముగా నడిపించి, నీకు నీదుగా నీ కొరకు నిలిపేదా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. అందరూ కలుగుతున్నట్లయితే ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, పరలోకపు రాజా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఇదిగోనైనా ఈ దినాన పరిశుద్ధ దినాన ప్రభా ఈ పరిశుద్ధ మందిరంలో ప్రభా నాయన కొద్ది మందిగా మేము కూడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ వందనాలు ప్రభా. మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి మీరు నాతో మాట్లాడారు, మీకు వందనాలు. మా జీవితంలో ఇంతవరకు ఇక ముందునైనా ఎటువంటి శోధనలు పాపములు మా జీవితంలోకి
జోలికి రాకున్నట్లు ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ కొరకు నిలబడడానికి నాయన మమ్మల్ని సిద్ధపరిచి స్వస్థపరిచి పరిశుద్ధమైనటువంటి స్వస్థ బుద్ధిని నాయన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీకు నమ్మకంగా జీవిస్తూ ప్రభా మీకు ఇష్టకరమైనటువంటి మార్గంలో నడవడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా నాయన సంఘంలో చదువుకున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. తిరిగి నాయన మరి హాలిడేస్ అయిన ఆయన వారి తండ్రి నాయన మరి కాలేజెస్కి స్కూల్కి వెళుతుండగా ప్రభా బిడ్డలతో మీరుండి నాయన మీ జ్ఞానమును కృపను అనుగ్రహించండి. ఏ పాపానికి శాపానికి లోనవ్వకుండా బిడ్డల చుట్టూ నీ కంచన వేసి నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం అయ్యా నాయన. ప్రశస్తమైన బిడ్డలనే ప్రభా దుష్టుడు నాయన తండ్రి ఎత్తుకుపోలను చూస్తాడు కనుక ప్రభా వాడి కోరల నుంచి వాడి పరిస్థితుల నుంచి బిడ్డలను కాపాడి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సంఘ అభివృద్ధిని నాయన జరిగించండి ప్రభా నాయన తండ్రి. వారమంతా కూడా నాయన ఏదో ఒక నీ కార్యం జరుగునట్లుగా కార్యముని తెరవజేసి మార్గాన్ని తెరవచ్చేయమని సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. నీ కొందనాలు అయ్యా తండ్రి నాయన. అనేక మంది రావాల్సిందయ్యా ముత్యాగూడ గ్రామంలో ప్రభా అయ్యా నీ సన్నిధికి రాకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారయ్యా. మా మందిరం చుట్టుపక్కలనైనా అనేక మంది మందిరానికి రాకుండా ఉన్నారు ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. మీ సన్నిధిలో రావడానికి నాయన బిడ్డలకి జ్ఞానమును దయచేయండి అయ్యా నాయన తండ్రి. నాయన నరకం నుంచి తప్పింపబడ్డానికి అగ్నిలో నుంచి తప్పింపబడ్డానికి నాయన అనేక మంది బిడ్డల్ని మీరు సిద్ధపరిచి ప్రభా ఈ మందిరానికి నాయన తీసుకురమ్మని అడుగుతున్నాం అయ్యా. ఈ మందిరం మీద మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది ప్రభా. నా తండ్రి అంత్యకాలంలో ప్రభా నాయన నీ మందిరం ఎత్తబడుతుందని, పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందని, దానిలో ఖనిజనులు ప్రవాహం వలె వస్తారని వాగ్దానం చేస్తావు. నీ కార్యమును నాయన నీ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక అయ్యా నీ కార్యమును నాయన జరిగించమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నా. నీ ఆత్మ కృపను నాయన పరిశుద్ధాత్మ సహాయతను దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు స్తోత్రమయ్యా నా తండ్రి. సంఘ కార్యక్రమాలన్ని విషయంలో నీ కృప దయచేయండి. సంఘస్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఏదేమైనప్పటికీ ప్రభా నీ రాకడలు ఎత్తబడ్డానికి నాయన సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు ప్రభా అయ్యా, క్షమాపణ కలిగిన హృదయాలు నాయన ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి తండ్రి అనారోగ్యాల్లో సహాయం చేయండి. నీ కృపాదీవుని అనుగ్రహించండి ప్రభా అయ్యా. నా తండ్రి కుటుంబాలను నడిపించుకున్నటువంటి నాయన తండ్రి సంఘస్థుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల ప్రతి లోటును తీసి నీ కృపా సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కొందనాలు. అలాగే సంఘంలో కొంతమంది అయ్యా నా తండ్రి ఇల్లు కట్టుకుంటున్నారయ్యా, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటుండగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నావయ్యా. అయ్యా బిడ్డల ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు మీరే నాయన వారి గృహాలు కట్టమని వేడుకుంటున్నాం. అంతేకాక పరలోక గృహాలను సిద్ధపరచుకోవడానికి కోసం జ్ఞానం కూడా దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు. అలాగే చదువుకునే మన బిడ్డలు మరొకసారి మీకు అప్పగిస్తున్నాం. నీ కృపా కాపుదల దయచేయండి. వారి స్టడీస్లో బిడ్డలు ఉన్నత స్థితికి నైనా ఎత్తబడ్డానికి నడిపింపబడ్డానికి సహాయం చేయమని అడుగుచున్నాం. నీ కృపా సహాయతాన్ని గ్రహించమని మా దేన కుటుంబాన్ని కూడా మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడు ప్రియ కుమారుడైనటువంటి యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేర్చును గాక. మందిన ఆహార్యుడు మాకు దయచేయం, వాళ్ళు అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధంలో క్షమించము, శోధనలోకి తేకాదశి నుంచి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి, మన కుటుంబాలకి, కూడిన బిడ్డలకి నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్.
అందరికీ ప్రైజ్లో గాడ్ బ్లెస్ యు.